ప్రకృతిని కాపాడుకోవాలన్న కాలుష్యాన్ని నివారించాలన్న ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక చంద్రన్న కాలనీ, కాలేజీ గ్రౌండ్, రాజుపాలెంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో 1200 మొక్కలు నాటారు. ప్రకృతిని సంరక్షించుకోవాలని, అడవుల్ని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, మేనేజర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు ముల్లా కుద్దూస్, ఓబుల్ రెడ్డి, కాటూరి నారాయణ, ప్రతాప్, స్వర్ణగీత, ఈ మాంసా తదితరులు పాల్గొన్నారు. అది కంపల్సరీగా ఇవాళ రేపు మీరు గమనించుంటారు. ప్రపంచంలో అడవుల సంరక్షణ అనేది బాగా తగ్గిపోవడం వల్ల, అడవుల యొక్క పెంపకం తగ్గిపోవడం, అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల విపరీతమైన పొల్యూషన్ పెరగడం, పాపులేషన్ పెరగడం, ప్లాస్టిక్ యూజ్ చేయడం ఎక్కువ అవ్వడం, ఫ్యాక్టరీలు పెరిగిపోవడం, అలాగే వాహనాల యొక్క నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగిపోవడంతో భయంకరంగా మనకు పొల్యూషన్ పెరిగిపోవడంతో ఓజోన్ పొర కూడా పైన మనకు కన్నం పడిపోయి దానికి ఎక్కువ పెద్ద కన్నం అవ్వడంతో మనకు అల్ట్రా వైలెట్ ఈ కిరణాలు మన మీద పడడంతో క్యాన్సర్ పేషెంట్ కూడా ఎక్కువ అవుతున్నారు. అందువల్ల కంపల్సరీగా మనము ఈ ప్రకృతిని కాపాడుకోవాలన్నా, ఈ కాలుష్యాన్ని నివారించాలన్నా కంపల్సరీగా మనం ఈ వాహనాల వాడకు తగ్గాలి, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించాలి, అలాగే మొక్కల పెంపకం విపరీతంగా పెరగాలి. ప్రతి ఇంటికి ఒక చెట్టు రావాలి, ప్రతి మనిషి కూడా ఒక చెట్టు నాటాలి. మీరు గమనించుంటారు, మనం ఎండాకాలం వస్తే ఎండకు బయట ఉన్నప్పుడు విపరీతమైన ఎండ ఉంది, ఎక్కడ మన చెట్టు నీడ వస్తుందని వెతుకుతున్నాం.